ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవక్తనను స్థిరపడి ఉండిన ఎంత మేలు. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలగనేరదు. నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. నీ కట్టడలను నే గైకొనేదను. నన్ను బొత్తిగా వినడాడకుము. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొను చేతనే కదా. నా పూర్ణ హృదయముతో నిన్ను వెదకెదను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము. దేవుడు చదువుకున్న కీర్తనను చదివించిన బిడ్డను దీవించి ఆశీర్వదించుగాక. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి కూడా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ప్రభు మనలను ప్రేమించి గత ఈస్టర్ నుండి కూడా ఈస్టర్ వరకు కూడా సంరక్షించి చక్కని కృపను మన జీవితాలు కలగజేసి బలపరిచాడు. మరి ఈ సమయంలో ఈస్టర్ అనగా దాని యొక్క అర్థము మరి యేసు ప్రభువారు తిరిగి లేపబడుట, లేకపోతే ఖాళీ సమాధి దయంచి తోంబన. ఈస్టర్ రిజరెక్షన్ అనగా ఆరోహణము అవుట అని తెలియపరిచారు. వాస్తవానికి గత గుడ్ ఫ్రైడే మనకి సమయం లేక చెప్పుకోలేదు. యేసు ప్రభువారు చనిపోయిన తర్వాత దేవాలయపు తెర రెండుగా చిరిగింది. తర్వాత సమాధులు తెరవబడ్డాయి. అనేకులు పైకి లేచి అనేక మంది కనపడ్డారు. 3 గంటల సమయంలోనే చీకటి పడిపోయింది. ఇవన్నీ కూడా జరిగిపోయింది. ఇవన్నీ జరిగినటువంటి తర్వాత యేసు ప్రభువారిని సమాధి చేయడానికి అక్కడ ఎవరు కూడా సహకరించాల. అటువంటి సమయంలో అరిమతి అనేటటువంటి యేసేబు అనేటటువంటి వ్యక్తి ఆ అధికారి దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఆ యేసు ప్రభువారు చనిపోయాడు కదా, ఆయన శరీరాన్ని కానీ నాకు ఇచ్చినట్లయితే నేను సమాధి చేస్తాను యూదుల ఆచార ప్రకారం అంటే, వారు ఆ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని అరిమతి యేసేబు అనేటటువంటి వ్యక్తికి ఇచ్చారు. ఆ అరిమతి యేసేబు ఎటువంటి వ్యక్తి అంటే ఆయన గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే అంత ప్యానిక్ సిచ్యువేషన్లో ఒక వ్యక్తి తెగించి తనంతట తాను సాహసించి యేసు ప్రభువారి దగ్గరికి వెళ్ళి చూడటానికే భయపడే శిష్యులందరూ చెదిరిపోయిన సమయంలో ఈ అరిమతి యేసేబు అనేటటువంటి వ్యక్తి యేసు ప్రభువారు దేహము తనకిమ్మని ఆయన కొరకు తొలగించుకున్న కొత్త రాతి సమాధిలో యేసు ప్రభువారిని ఉంచారు. ఈ అరిమతి యేసేబు ఎటువంటి వాడంటే ఈయన యేసు ప్రభువారికి శిష్యుడు అన్నాడు. మత్తయి సువార్త 27:57 ఈయన యేసు ప్రభువారి శిష్యుడు. ఎలాగంటే 12 మందిలో ఒకటిగా తిరగపోయినా సరే ఆయన బోధలు వింటుండేవాడు, ఆయన మార్గాలను అనుసరిస్తా ఉండేవాడు. రెండవదిగా ఇతనిలో ఉన్నటువంటి లక్షణం ఏమిటి అంటే ఇతను ధనవంతుడు. ఎవరంట? ధనవంతుడు. 27:57 ఆ మాట కూడా వ్రాయబడం. అరిమతి యేసేబు యేసు ప్రభువారికి శిష్యుడు మరియు ధనవంతుడు కూడా. అంత మాత్రమే కాదులే కానీ ఆ వ్యక్తి ఘనత వహించినటువంటి వాడు. మార్కు సువార్త
ఈ 43లో ఉంటాయి. ఎందుకు ఇవన్నీ చదివిట్లేదంటే మనకు ఎక్కువ సమయం లేదు. ఈస్టర్ వర్తమానం కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతకంటే ముందుగా యేసు ప్రభువు చనిపోయిన తర్వాత ఏం జరిగిందో కొన్ని తెలుసుకోవాలి కాబట్టి వీటిని జ్ఞాపకం చేస్తున్నాం. మార్కు సువార్త 15:43లో అన్నాడు కదా, ఆయన ఘనత వహించినటువంటి వాడు. ఆయన ప్రభువుకు శిష్యుడు, 2 ధనవంతుడు, 3వదిగా ఘనత వహించిన వాడు, 4వదిగా ఇతని లక్షణం చూస్తే లోక 23:51 అంటాడు, ఇతడు సజ్జనుడు అంటాడు. ఎవరంట? సజ్జనుడు. సజ్జనుడు అనగా మంచి వ్యక్తి అని అర్థం. అంటే ఇతరులకు దానం చేసే గుణం, ఇతరులను ప్రేమించే గుణం, ఇతరులను కలుపుకునేటటువంటి గుణం కలిగినటువంటి వ్యక్తి. అదే అధ్యాయం అదే వచనంలో చూస్తే ఇతడు నీతిమంతుడని కూడా వ్రాయబడు. అరిమత యేసేబు అనేటటువంటి వ్యక్తి ఎవరంట? నీతిమంతుడు. నీతిమంతుడు కాబట్టి నీతిమంతుడైనటువంటి యేసయ్యను నాకు ఇవ్వండి, ఆ బరియల్ కార్యక్రమం నేను పూర్తి చేస్తాను అన్న. అరిమత యేసేబు ఆయన ప్రభు శరీరాన్ని తీసుకున్నాడు. ఆయన ఎటువంటి వాడంటే ప్రభువుకు శిష్యుడు, 2వదిగా ధనవంతుడు, 3వదిగా ఘనత వహించిన వాడు, 4వదిగా సజ్జనుడు, 5వదిగా అతడు నీతిమంతుడు. ఆయన తీసుకువెళ్ళినటువంటి తర్వాత జరిగినటువంటి సందర్భం అనేటటువంటిది ఏమిటి అంటే, ఆయన కొరకు తొలపించుకున్న ఒక క్రొత్త రాతి సమాధిలో ప్రభువారి నుంచి అయితే ఉంచినటువంటి తర్వాత ఒక పెద్ద బండను ఆ రాతి సమాధికి అడ్డంగా ఏర్పాటు చేసి దాని మీద రోమన్ గవర్నమెంట్ సీల్ కూడా వేస్తారు. ఎందుకనంటే శిష్యుల్లో అక్కడ ఉన్న సైనికులు చాలామంది అధికారులతో చెప్తారు, ఆయన బ్రతికున్నప్పుడు నేను చనిపోయినా తిరిగి 3వ దినాలు లెగుస్తానన్నాడు. కాబట్టి దీనిని బట్టి శిష్యులు ఏమన్నా ఆయన ఎత్తుకెళ్ళిపోయి మా ప్రభువు లేచాడని కూడా పుకారు పుట్టించవచ్చు. కాబట్టి ఎవరో రాయి జోలి వెళ్లకుండా దానికి సీల్ వేస్తే మంచిదని సలహా ఇస్తే రోమన్ గవర్నమెంట్ దానికి పర్మిషన్ ఇస్తుంది. వీరు అలాగే రాతికి సీల్ కూడా వేస్తారు. అయితే ఆయన తిరిగి 3వ దినాన తిరిగి లేస్తానని చెప్పినటువంటి రీతిగా యేసు ప్రభువారు తిరిగి పునరుద్ధాన దినం లేవటం జరిగింది. ఆయన ఆ రోజున పరదేశం వెళ్ళాడు, చెరస్థలానికి వెళ్ళాడు, చెరను చెరగా పట్టుకుని ఆరోహణము అయ్యాడు. ఆయన చెప్పినటువంటి రీతిగా ఆయన తిరిగి 3వ దినాన లేచాడు. ఆ సిద్ధపరచు దినం పెందల కడినే కొంతమంది స్త్రీలు సమాధి యొద్దకు వెళ్ళి ఆ సమాధి యొద్ద జరిగించాల్సిన కార్యక్రమం జరిగిద్దామని వెళితే వీరు వెళ్ళేసరికి అక్కడ సమాధి రాయి దొర్లించబడి ఉంటుంది. లోపల ఆయనకు చుట్టినటువంటి ఆ యొక్క నారబట్టలే ఉంటవే కానీ అక్కడ యేసు ప్రభువారు ఉండరు. అయితే వీరు అక్కడ కూర్చుని ఏడుస్తూ ఉంటారు, అయ్యో ప్రభువును ఎవరో ఎత్తుకుపోయారు, అపహరించిపోయారు, ఎవరో తీసుకుపోయారు మా ప్రభువును అని ఏడుస్తూ ఉన్నప్పుడు అప్పుడు ప్రభువే వచ్చి వారిని పలకరిస్తాడు. ఇది ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన తిరిగి మాట ఇచ్చినటువంటి రీతిగా లేచినటువంటి ఈ దినాన్ని ఏమని పిలుస్తారు అంటే ఈస్టర్ లేదా పునరుద్ధాన దినము అని పిలుస్తారు. ఇది క్రైస్తవ లోకంలో ఒక పండగ వాతావరణానికి సంబంధించినటువంటిది. ఎందుకంటే ప్రపంచంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక దినాన చనిపోయాడు, కానీ చనిపోయి తిరిగి 3వ దినాన లేపబడినటువంటి వ్యక్తులలో యేసు ప్రభువారు ఒకరు. ఆయన లేపబడిన తర్వాత ఇంకా సజీవంగానే ఉన్నాడు కానీ చనిపోలేడు. తిరిగి లేపబడిన వారు ఉన్నారు. లాజరు లేపబడ్డాడు, అయినా ఆయన తిరిగి మరలా చనిపోయాడు. న్యాయీను విధవరాలి కుమారుడు కూడా లేపబడ్డాడు, తర్వాత ఆ వ్యక్తి కూడా చనిపోయాడు. అది యేసు ప్రభువారి కాలంలోనే కాదు, పాత నిబంధనలో కూడా కొన్ని సందర్భాల్లో జరిగినాయి. తిరిగి లేపబడ్డారు, వారు కూడా తర్వాత చనిపోయారు. కానీ యేసు ప్రభువారు తిరిగి లేపబడిన తర్వాత ఇంకా ఆయన చనిపోలేదు. యేసు ప్రభువారు తిరిగి లేపబడిన తర్వాత ఆయన ఇంకా ఇంచుమించు 40 దినాలు అక్కడే ఉండి వారికి కనపడినట్లుగా కూడా దేవుని వాక్యాలు తెలియపరుస్తుంది. ఇప్పుడు చూడండి, ద బుక్ ఆఫ్ ఫస్ట్ కొరింథియన్స్, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి
లేపబడి ఉన్నను. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దామా. క్రీస్తు ఎందుకు లేపబడ్డాడు అంటే మృతుల్లో నుండి ఆయన ఎందుకు లేపబడ్డాడంటే ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి మొదటిగా లేపబడ్డాడు అంటాడు. ప్రథమ ఫలముగా మనము మొదటిగా ప్రథమ ఫలం దేవునికి ఇస్తాం. మన పిడికిళ్ళలో కానీ, సంపాదనలో కానీ, పంటల్లో కానీ, పాడిలో కానీ ప్రథమ ఫలము దేవునికి ఎలాగైతే ఇస్తామో నిద్రించినటువంటి వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు లేపబడ్డాడు. అందుకనే ఆయన ఆ లేపబడిన తర్వాత జరిగిన దానికి లేదా లేపబడ్డాడు అనటానికి మనం రుజువులు కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొట్టమొదటిగా రుజువు ఏమిటి అంటే ఖాళీ సమాధి. ఎందుకంటే సమాధిలో ఆ బట్టలే ఉన్నవే కానీ ఆ యొక్క ఆయనకు చుట్టినటువంటి ఆ తాడులే ఉన్నవి కానీ ప్రభువారి మాత్రం లేరు. ఇప్పటికీ కూడా యెరూషలేము ప్రాంతం వెళ్ళినప్పుడు ఆ ఖాళీ సమాధిని సందర్శించగలం. చాలామంది దాన్ని సందర్శించి ఆ ఫొటోస్ అవి దిగుతూ ఉంటారు. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని దూతలు సాక్ష్యం ఇస్తాయి. ఏమని? మత్తయి సువార్త చదవండి. ద బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 8 28వ అధ్యాయం 28. మత్తయి సువార్త 28 2వ వచనం చదవండి. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయిని పొర్లించి దాని మీద కూర్చుండెను. 7వ వచనం చదవండి. ఇప్పుడు త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడు. చాలండి. రెండవదిగా దేవుని దూతలు సాక్ష్యం ఇస్తున్నాయి ఆయన తిరిగి లేచాడని. మొదటిగానేమో సాక్ష్యం ఇస్తున్నటువంటిది ఏంటంటే ఖాళీ సమాధి సాక్ష్యం ఇస్తే, రెండవదిగా దేవుని దూతలు సాక్ష్యం ఇస్తున్నాయి. ఏమనంటే ఆయన మృతులలో నుండి లేచినని మీరేమియాలి? శిష్యులకు తెలియచెప్పుడి అంటున్నారు. ఒకటి ఖాళీ సమాధి సాక్ష్యం ఇస్తుంది, రెండు దేవుని దూతలు కూడా సాక్ష్యం ఇస్తుంది. మనుషులైన అబద్ధం ఆడొచ్చేమో కానీ దేవుని దూతలు సరదాగా నన్ను ఉట్టినే అని అన్నానని చెప్పడానికి వీలు లేదు. దేవుని దూతలు వచ్చి రాయిని పొర్లించి ఆ రాయి మీద కూర్చుని ఏం చెప్తున్నాయి అంట? ఆయన మృతులలో నుండి తిరిగి లేచాడు అని చెప్తున్నాయి. మూడవదిగా ప్రవచనాలు కూడా చెప్తున్నాయి. ఆ మాటను కూడా జ్ఞాపకం చేసుకుందాం. ద బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 25, యెషయా గ్రంథం 25వ అధ్యాయాన్ని కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే 8వ వచనంలో ఒక మాట అంటాడు కదా, మరెన్నడూ ఉండకుండుట మరణము ఆయన మృంగివేయును, ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖము మీద బాష్ప బిందును తుడిచివేయును. మూడవదిగా ప్రవచనాలు కూడా చెప్తున్నటువంటిది ఏమిటి అంటే మనుష్య కుమారుడు చనిపోయినటువంటి తర్వాత తిరిగి మూడవ దినాన తిరిగి లేపబడతాడు. యేసు ప్రభువారు కూడాను మనం జ్ఞాపకం చేసుకుంటే జీవించిన కాలంలో మనుష్య కుమారుడు హింసించబడి బాధించబడి మరణించబడతాడు, అయితే తిరిగి మూడవ దినాన లేపుతాను అన్నాడు. ఆయన మరొక సందర్భంలో అంటాడు, మీరు చూస్తున్న ఈ దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో నేను తిరిగి లేపుతానని తన శరీరం అనే ఆలయమును గురించి కూడా ఆయన చెప్పాడు. ఒకటి ఖాళీ సమాధి సాక్ష్యం ఇస్తుంది, 2 దేవుని దూతలు సాక్ష్యం ఇస్తున్నాయి, 3 ప్రవచనాలు కూడా చెప్తున్నాయి ప్రభు 3వ దినాన తిరిగి లేస్తాడని. 4వ సాక్ష్యం మనం జ్ఞాపకం చేసుకోవాలంటే ప్రభు వారి యొక్క ఆరోహణం కూడా మనకు సాక్ష్యంగా నిలుస్తుంది. లోకా సువార్త 24వ అధ్యాయం కానీ జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క 24వ అధ్యాయంలో కొన్ని విషయాలు రాశాడు కదా. 24వ అధ్యాయము 51వ వచనాన్ని చూస్తే వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణమాయను. 4వ సాక్ష్యం ఏమిటంటే ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఏమవుతున్నాడట? ఆరోహణము అవుతా ఉన్నాడు. అనగా ఈ 4 కూడా ప్రభువు పునరుద్ధానుడయ్యాడని మనకు సాక్ష్యం ఇచ్చుచున్నవి. కాబట్టి ప్రభువు సజీవుడు, ఆయన చెప్పినటువంటి రీతిగా లేచి ఉన్నాడని దేవుని దూతలు సాక్ష్యం ఇచ్చాయి. రెండవదిగా ఖాళీ సమాధి సాక్ష్యం ఇస్తుంది, మూడవదిగా ప్రవచనాలు చెప్తున్నాయి, 4వదిగా ఆయన ఆరోహణం కూడా మనకు
కనపడతా ఉన్నాడు. ఆయన లేచినటువంటి తర్వాత ఆ ప్రాంతంలో అనేక మంది కనపడ్డాడు. 40 దినాలు ఈ భూమి మీదనే ఆయన సంచరించాడు. తదుపరి తిరిగి ఆయన పైకి ఎత్తబడ్డాడు. అయితే మనం ఇంకనూ కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ యొక్క పునరుద్ధాన దినములో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యేసుక్రీస్తు పునరుద్ధానం చాలామందికి కూడా ఆశీర్వాదాలు మిగిలిన విషయాలు మనం కొన్ని జ్ఞాపకం చేసుకుందాం. అయితే యేసుప్రభువు వారు తిరిగి లేచినటువంటి తర్వాత 3 ప్రశ్నలు అడిగిన సందర్భం బైబిల్ గ్రంథంలో మనకు కనపడుతూ ఉంది. ఆయన తిరిగి లేపబడిన తర్వాత 2025 సంవత్సరముల క్రితం ఆయన తిరిగి లేపబడిన తర్వాత ప్రాముఖ్యంగా ఆయన కనపడిన తర్వాత మనుషులకు ప్రాముఖ్యంగా 3 ప్రశ్నలు ప్రభు అడుగుతున్నారు. ఈ ఈస్టర్ పండగ పర్వదినాన పునరుద్ధానుడైన ప్రభు అదే 3 ప్రశ్నలు మనల్ని కూడా అడుగుతూ ఉన్నాడు. అడిగినటువంటి 3 ప్రశ్నలు ఏమిటో జ్ఞాపకం చేసుకుని పునరుద్ధాన సర్వీస్ని మనం ముందుకు కొనసాగించుకుందాం. ఆయన సజీవుడైనటువంటి వాడు, లేచి అనేక మందికి కనపడ్డాడు, వారితో ఉన్నాడు, వారితో పాటు భుజించాడు, వారితో సంచరించాడు. 40 దినాల తర్వాత ఆయన ఆరోహణమై వెళ్ళాడు. అయితే పునరుద్ధానుడైన ప్రభు తిరిగి లేపబడినటువంటి తర్వాత అడిగిన 3 ప్రశ్నలు ఈ పునరుద్ధాన దినం జ్ఞాపకం చేసుకుందాం. అదే ప్రశ్న ప్రభు ఈ దినం మనల్ని కూడా అడుగుతున్నాడు. మొట్టమొదటి ప్రశ్న ఏమిటి అంటే, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెదుకుచున్నావు అంటాడు. యోహాను సువార్త పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో యోహాను సువార్త 20వ అధ్యాయానికి జ్ఞాపకం చేసుకున్నట్లయితే 15వ వచనంలో ఆ మాట అంటాడు. యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు చాలండి. చదవబడినటువంటి మాటలో ప్రభుని యేసుక్రీస్తు వారు తిరిగి లేపబడిన తర్వాత మొట్టమొదటిగా ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు. ఈ పునరుద్ధాన దినం ప్రభు నిన్ను నన్ను కూడా అదే అడుగుతున్నాడు. ఏమని? ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు. ఈ రోజున ఒక వ్యక్తి కన్నీరు కార్చడానికి అనేక రకాలైనటువంటి కారణాలు ఉంటాయి. ఈ మగ్ధలేనే మరియు యేసు చేత స్వస్థత రక్షణ పొంది యేసును అనుసరిస్తున్నటువంటి స్త్రీ, ఈమె అత్తరు పోద్దామని వెళితే సమాధి ఖాళీగా ఉంది, యేసయ్య లేడని అక్కడ ఏడుస్తూ ఉంది. ఆమె ఏడవటానికి కలిగినటువంటి కారణాలు మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క వాగ్దానాలు ఆమె మర్చిపోయింది. ఆయన అన్నాడు కదా, నేను చనిపోయినా తిరిగి 3వ దినాలు లేస్తానని చెప్పాడు కదా. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఆ రీతిగా ఆలోచించకుండా యేసు ప్రభుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారని ఆవిడ ఏం చేస్తుంది? ఏడుస్తుంది. మన జీవితాల్లో కూడా ఎవరు ఏడుస్తారు అంటే ప్రాముఖ్యంగా దేవుని వాగ్దానాలు మర్చిపోయేటటువంటి వారు కన్నీరు కార్చేవారుగానే ఉంటారు. దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కదా. ఆయన వాగ్దానం ఎన్నడైనా తప్పిపోయిందా? లేదు కదా. మరి ఎందుకని నువ్వు ఏడుస్తున్నావు? ఎందుకని ఇది జరగలేదు, ఇది కలగలేదు, ఇది ఏర్పడలేదు, ఇది ముందుకు వెళ్ళట్లేదని బాధపడుతున్నావు? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కదా. కాబట్టి దాని కొరకు ఎందుకు ఎదురు చూడలేకపోతున్నావు? అక్కడ ఆవిడని జ్ఞాపకం చేసుకుంటే వాగ్దానాన్ని మర్చిపోయి, ప్రభువు మాటలు మర్చిపోయి ఆవిడ ఏం చేస్తూ ఉందంటే కన్నీరు గారుస్తా ఉన్నది. అందుకే ప్రభువు అంటున్నాడు, అమ్మా అసలు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు ఎవరిని వెతుకుతున్నావు? ఈరోజు నిన్ను నువ్వు కూడా ప్రశ్నించుకోవాలి. ఎందుకొరకు నువ్వు ఏడుస్తూ ఉన్నావు? ఎందుకొరకు కన్నీరు కారుస్తూ ఉన్నావు? దేని విషయంలో నువ్వు చింతిస్తూ ఉన్నావు? నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నీ జీవితంలో దేవుడు వాగ్దానం ఇవ్వలేదా? నీ జీవితంలో దేవుడు ఎన్నడూ వాగ్దానం నెరవేర్చలేదా? ఎప్పుడు నీ ప్రార్థన ఆలకించలేదా? ఎప్పుడు నీ పట్ల ప్రభు తన కృపను చూపలేదా? మరి ఎందుకని ఈ ఒక్క విషయం నెరవేరలేదని, ఎందుకని ఈ ఒక్క విషయంలో ఆగిపోయానని, ఎందుకని ఈ ఒక్కదాని విషయంలో జరగలేదని ఎందుకు నువ్వు రోధిస్తూ ఉన్నావు? అయితే ప్రభు అంటున్నాడు, అదే అడుగుతున్నాడు, అమ్మా ఎందుకు నీవు ఏడుస్తూ ఉన్నావు? కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఏడ్చినటువంటి వారు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం అంటారు కదా, ద బుక్ ఆఫ్ జెరమియా చాప్టర్ 31. ఇర్మియా గ్రంథము
31వ అధ్యాయము వర్సెస్ 9, 9వ వచనం చదవండి. వారు ఏడ్చుచు వచ్చెదరు. చాలండి, వారు ఏడుస్తూ వచ్చెదరు అన్నారు. కొంతమంది ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారండి, కొంతమంది ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. ఇందులో ఏడుపులో 2 రకాలు ఉన్నాయి. ఒకటి మనం బాగుపడలేదని ఏడిపోయితే, రెండోది పక్కనోడు బాగుపడుతున్నాడని ఏడుపు. మనం బాగుపడతలేదని ఏడుపు ఒకటైతే, ఒరే వాళ్ళ అబ్బాయి పాస్ అయ్యాడు, వాళ్ళ అమ్మాయికి ఉద్యోగం వచ్చింది, వాళ్ళకి మంచి సంబంధం దొరికింది, లేకపోతే వాళ్ళ అమ్మాయికి అప్పుడే పిల్లలు పుట్టేశారు, లేకపోతే వాళ్ళు ల్యాండ్ కొన్నారు, ఇల్లు కట్టుకున్నారు, లేనోడిపోతే ఉన్నవాడి మీద చూసి ఏడుపు కూడా ఒకటే. ఇక్కడ చెప్పిన బ్యాచ్ ఆ ఏడు బ్యాచ్ కాదు. లేదు, వాళ్ళు ఎటెళ్ళినా యుద్ధంలో ఓడిపోతా ఉన్నారు, ఎటెళ్ళినా యుద్ధంలో వారికి జయం రావట్లేదు. ఏంటి ఎటుపోయినా ఓడిపోతున్నా, ఏంటి మన పరిస్థితి అని వారు ఏడ్చుచూ వచ్చేదిరా. ఎప్పుడు యుద్ధానికి వెళ్ళినా ఏడుస్తా రావటమే, ఎప్పుడు యుద్ధానికి వెళ్ళినా కన్నీరు పెట్టుకుని రావటమే, దెబ్బలు తగిలించుకుని. అలాగే మన జీవితాల్లో కూడా కొంతమంది జీవితాలు ఎలాగుంటాయి అంటే, ఎటు వెళ్ళినా జయం అనేటటువంటిది ఉండదు. ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళు జయం అనేటటువంటిది ఉండదు. ఎందుకని అనగా, జయం లేకపోవటానికి గల కారణం ఏమిటంటే, దానిలో దేవుని ప్రణాళిక, ప్రార్థన, లేకపోతే అది దేవునికి చెప్పి చేస్తుందా, నీ సొంత నిర్ణయాలు నీ ఇష్టానుసారంగా నువ్వు చేసుకుంటూ ఉంటావు. చివరికి ఆదివారం వచ్చేసరికి ఏడ్చుచు, అయ్యగారు ఈసారి కూడా పోయిందండి, ఈసారి కూడా రాలేదండి, అయ్యగారు ఈ మ్యాచ్ కూడా అన్సక్సెస్ అండి, ఈసారి కూడా లేదండి అని చెప్తా ఉంటాం. అక్కడ కొంతమంది కనపడుతున్నారు కదా, వారు ఏడ్చుచు అన్నారు. అయితే మనము ఆశీర్వాదం కొరకు ఏడ్చేటటువంటి వారిగా ఉండాలి, తప్పులేదు. బాగుపడటం కొరకు ఏరు. బైబిల్లోనే ప్రభు అన్నాడు కదా, విలాపించు స్త్రీలను పిలవనంపుడి, రోదన చేయి స్త్రీలను కనుగొనిడి అన్నాడు. ఏడవాలి, నీ కుటుంబం, నీ బిడ్డల కొరకు, నీ యజమాని కొరకు, అభివృద్ధి కొరకు పర్లేదు. కానీ నీవు నీ సొంత విషయాల కొరకు కన్నీరు కారవటం అనేటటువంటిది అది సరైనటువంటి క్రమం అనేది కాదు. కొంతమంది ఏడుపు ఎలాగుంటుందంటే, వారిని ఎవరైనా పట్టించుకోకపోయినా ఏడుస్తారు. కింద చెప్పే కదా, ఒకటి మనం బాగాలేమని ఏడిపోయితే, రెండోది పక్కనోడు బాగుపడుతున్నాడని ఏడిపోయితే, మూడోది మనల్ని ఎవరో పట్టించుకోవట్లేదనే ఏడుపు కూడా ఉంటుంది. ఒకసారి ఇట్లాగే ఈస్టర్ పండుగ రోజున ఓ తల్లిగారు, ఒక అక్కగారు చర్చికి వచ్చి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆవిడ బాధగా ఉంది. భర్త ఏంటి అలాగున్నావు, బాధగా ఉన్నావు అంటే పాపం ఏడుస్తుందంట. అదేంటి ఏడుస్తున్నావు, ఏమైంది అన్న అంటే ఇంకా గిక్కబెట్టి ఏడుస్తున్నాను. అదేంటమ్మా ఏమైంది నీకు, ఎవరైనా అన్నారా చెప్పు, వాళ్ళంతా తెలుస్తానంట. అయ్యా నన్ను ఎవరు ఏమన్నా, మరి పాస్టర్ గారు ఏమన్నా అందా? లేదు. పాస్టర్ గారు ఏమన్నా అన్నాడా? లేదు. మరి ఎందుకు ఏడుస్తున్నావు, ఏంటి బాధ, దారిలో ఎవరైనా ఏమన్నా అన్నారా? లేదు. అప్పుడు ఆవిడ చెబుతుందంట, ఆవిడ ఏమిటి దేనికో, నువ్వు మర్యాదగా చెబుతావా, మందిరం దగ్గరికి వెళ్ళి గోల్ చేయమంటావు అన్నాడు. బాబు ఈయన అన్నంత పని చేస్తాడని ఆవిడ ఏడుపు చెబుతుందంట. అయ్యా, ఈ ఈస్టర్ పండుగ అని చెప్పి నిన్ను పీడించి పీకి తిని 15,000 రూపాయలు పట్టు చీర కొనిపించుకున్నానా, దీన్ని చాలా ఖర్చుతో డిజైన్ చేసుకుని చక్కగా కట్టుకుని వెళ్ళానా, అయ్యా మందిరంలో ఒక్కరు కూడా నీ చీర బాగుందని కామెంట్ చేయలేదయ్యా, అందుకొరకు నేను ఏడుస్తున్నాను. చూడండి, ఆవిడ చీర బాగుందన్న పోయినందుకు ఆమెకి ఏమొస్తుందంట, ఏడుపు వస్తున్నా. ఎంత దరిద్రం, ఎంత దారుణం అంటే. కొంతమంది ఏడుపది, మనల్ని ఎవరో దేకట్లేదని ఏడుపు. కొంతమంది ఇది ఇలాగే ఉంటుంది. మనుష్యుడు నీ పైరూపాన్ని చూసినా దేవుడు నీ హృదయాంతరంగాన్ని చూస్తున్నాడు. దేవుడు నన్ను దర్శించాడు అనుకుంటే పర్వాలేదు. కొంతమంది ఇట్లాంటి కోసం ఏడ్చేవారిగా ఉంటారు. బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది కదా, విలాప వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 1వ అధ్యాయము 2వ వచనం ఉంది, ఆత్మ సంబంధమైనటువంటి వాటి కొరకు మనం కన్నీరు కార్చేటటువంటి వారిగా ఉండాలి అంటాడు. రాత్రి అందు అది బహు ఏడ్చుచున్నది అంటాడు. నిజమే కదా, ఆ చింతలన్నీ తలపోసుకుని, శోధనలన్నీ తలపోసుకుని, లేదా దేవుని యొక్క మేలులన్నీ కూడా తలపోసుకుని రాత్రి అందు ఏం చేస్తుందంటే బహుగా ఏడ్చుచున్నది, విలాపించుచున్నది. మరి నిజంగా
దేవుని సన్నిధిలో మన కుటుంబం కొరకు, ఆశీర్వాదం కొరకు విలాపించవలసినటువంటి వారిగానే ఉన్నాం. అలా కానీ విలాపించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో అన్నాడు కదా ఆయన, మీరు చదవనవసరం లేదులే కానీ లోకాసువార్త 6:21 అంటాడు, ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఏడ్చుచున్నటువంటి మీరెవరట? ధన్యులు, మీరు ఖచ్చితంగా నవ్వుతారు. ద సర్టైన్ డే విల్ కమ్, ద లార్డ్ విల్ మేక్ యూ లాఫ్. దేవుడు ఒకానొక దినం రాబోతుంది, ఆ రోజున నీ నోటి నిండా నవ్వు కలగజేయబోతున్నాడు. దేని కొరకంటే ఆత్మ సంబంధమైన విషయాల కొరకు నువ్వు కన్నీరు కార్చావు కదా, బిడ్డ ఉద్యోగం కొరకు కన్నీరు కార్చావు కదా, బిడ్డ వివాహం కొరకు కన్నీరు కార్చావు కదా, సొంత గృహం కొరకు కన్నీరు కార్చావు కదా. ఇదిగో ఇప్పుడు నీవు నవ్వెదవు, ప్రభు దానిని కలగచేయబోతూ ఉన్నాడు. కొంతమంది పోగొట్టుకున్న దాని గురించి కూడా ఏడ్చిన వారు బైబిల్ గ్రంథంలో లేకపోలేదో మనం కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆదికాండం 27వ అధ్యాయము 34వ వచనం చూస్తే ఏశావు బహుగా ఏడుస్తూ ఉంటాడు. అక్కడ యాకోబు అన్నటువంటి ఏశావు ఏం చేస్తున్నాడంట? బహుగా ఏడుస్తున్నాడు. హీ హాస్ వీపింగ్ అండ్ క్రయింగ్. ఎందుకంటే ఈ లోస్ట్ ద బ్లెస్సింగ్స్, ఎందుకంటే వచ్చేలోపు తమ్ముడు ఉన్న ఆశీర్వాదాలన్నీ పొందుకుని వెళ్ళిపోయాడు. అయ్యో, ఇప్పుడు నా తండ్రి నా కొరకు ఒక్క ఆశీర్వాదమైనా లేదా, నా తండ్రి నా కొరకు ఒక్క దీవెనైనా లేదా, నా పరిస్థితి ఏంటి, ఇంటికి జ్యేష్ఠ కుమారుని ఎలా బ్రతకాలి అని ఏడుస్తూ ఉన్నాడు. ఈరోజు కొంతమంది దేని కొరకు ఏడుస్తారంటే కొన్ని బెనిఫిట్స్ పోగొట్టుకుని, అయ్యో ఇది చేసినట్లయితే ఇన్ని లాభాలు ఉన్నాయా తెలియక పోగొట్టుకున్నానే, ఈ ఉద్యోగం కానీ చేరినట్లయితే ఇన్ని మేలులు ఉన్నాయా తెలియక నేను జాయిన్ అవ్వలేదే, లేకపోతే ఈ స్టడీ కానీ నేను చేసినట్లయితే దీనికి ఉపయోగకరంగా ఉండేదని నాకు తెలియక నేను చదవలేదని కోల్పోయిన తర్వాత ఏడ్చేటటువంటి వారు చాలామంది లేకపోలేదు. పోగొట్టుకున్న తర్వాత ఆశీర్వాదాన్ని నష్టపోయినటువంటి తర్వాత ఏడ్చేటటువంటి వారు చాలామంది లేకపోలేదు. అలాగే ఇక్కడ ఏశావు కూడా అదే రీతిగా ఏడుస్తూ ఉన్నాడు. ఏమనంటే ఇదిగో మరి జ్ఞాపకంగా చేసుకున్నట్లయితే ఆయన ఆశీర్వాదములన్నీ కూడా తమ్ముడు తీసుకుని వెళ్ళిపోయినటువంటి తర్వాత ఇదిగో పోగొట్టుకున్నటువంటి ఆశీర్వాద విషయంలో ఆయన చాలా కన్నీరు కారుస్తూ ఉన్నాడు. ఈరోజు కొంతమంది కూడా వస్తుంది అనుకున్న ప్రమోషన్ వెనక్కి వెళ్ళిపోదు, వస్తుంది అనుకున్న ఉద్యోగం వెనక్కి వెళ్ళిపోదు, వస్తుంది అనుకున్న ఇంక్రిమెంట్ వెనక్కి వెళ్ళిపోదు, లేకపోతే ఇది జరగబోతుందని ఆశించింది చేతి దాకా వచ్చి మిస్ అయినటువంటి పరిస్థితులు చాలామందిలో లేకపోలేదు. అయితే నీవు కానీ ప్రభువుకయ్యా ఆయన అడుగుతున్నాను నిన్ను, నువ్వెందుకు ఏడ్చుచున్నావు, నువ్వు కానీ ప్రభువుకు చెప్పగలిగినట్లయితే అయ్యా నేను దీని విషయంలో కన్నీరు కారుస్తున్నాను, దీని విషయంలో ఏడుస్తున్నాను, నువ్వు ప్రభువుకి జవాబు ఇవ్వగలిగినట్లయితే సరైన జవాబు ఆయన మన నోటి నిండా నవ్వు కలగజేయబోతూ ఉన్నాడు. అందుకే కీర్తనకారుడు ఒక మాట అంటాడు కదా, కీర్తన గ్రంథం 13వ అధ్యాయము, కీర్తన గ్రంథం 13వ అధ్యాయము 2వ వచనంలో అంటాడు కదా, అక్కడ ఒక మాట, ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదునో, ఎంతవరకు నా హృదయంలో దుఃఖాక్రాంతుడనయ్యుందును. చాలండి, కొంతమంది చెప్పుకోలేరు హృదయంలో ఉన్న బాధ, కొంతమంది సమస్య చెప్పుకోలేరు. ఎందుకంటే భర్త అర్థం చేసుకోదనో, భార్య అర్థం చేసుకోదనో, కుటుంబం అర్థం చేసుకోదనో చెప్పుకోలేరు. ఆ మనసులో దుఃఖాన్ని అంతా నింపుకుని దుఃఖపడతా చింతపడతా ఉంటా. అయితే అక్కడ అంటున్నటువంటి మాట ఏమిటంటే ఆయన, అయ్యా నేను ఎంతకాలం నా జీవితం ఇలాగా అందరిలో కూర్చున్నప్పుడేమో నవ్వటం, చాటుగా వెళ్ళినప్పుడేమో దుఃఖమా, అందరిలో కూర్చున్నప్పుడేమో సంతోషంగా ఉంటాం, ఒంటరిగా ఉన్నప్పుడేమో దుఃఖపడతామా, చింతపడతామా, ఏంటి నా జీవితం, ఎంతకాలం నా బ్రతుకులు ఇలాగని ఆయన ఎలుగెత్తి బాధపడతా ఉన్నాడు. ఆ మాట ప్రకారం నేటి దినాల్లో చాలామంది జీవితాల్లో దుఃఖం అనేటటువంటిది ఉంది, పైకి మాత్రం నవ్వుతా కనపడతా ఉన్నారు. దేని కొరకు దుఃఖం అంటే పోగొట్టుకున్న ఆశీర్వాదాల కొరకు, మేలుల కొరకు, లేకపోతే మరికొన్ని జీవితంలో ఇదిగో మనం కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఉన్నటువంటి లోటులను బట్టో, లేకపోతే మనం కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే జరుగుతూ అనుకునేవి ఆగిపోయినప్పుడు మానవుడు ఏం చేస్తూ ఉన్నాడు, దుఃఖపడతా ఉన్నాడు. అయితే ప్రభు అడుగుతున్నాడు కదా, నువ్వెందుకు ఏడుస్తున్నావు, ఎందుకు దుఃఖపడుతున్నావు?
అయితే దేవుని వాక్యం అంటుంది కదా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒకవేళ అటువంటి దుఃఖం నీ జీవితంలో ఉంటే, అటువంటి బాధ నీ జీవితంలో ఉంటే, ఒకవేళ నువ్వు అటువంటి పెయిన్ ఏదైనా కానీ అనుభవిస్తూ ఉన్నట్లయితే మనం ఏం చేయమని ప్రభు అంటున్నాడంటే, యోవేలు గ్రంథం ద బుక్ ఆఫ్ జోయల్ చాప్టర్ 2 verses 12లో యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం అంటాడు కదా, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనం పూర్వకముగా ఆయన యొద్దకు రండి. ఆయన అంటున్నాడు కదా, ఒకవేళ నువ్వు ఆ స్థితిలో ఉన్నట్లయితే ఇప్పుడైనా ఆ విషయం కొరకు నీవు ఉపవాసం ఉండి దుఃఖపడుతూ కన్నీరు కారుస్తూ మనపూర్వకంగా అంటే మనస్పూర్వకంగా ఆయన దగ్గరకు రావాలి. వచ్చినట్లయితే ఆయన అంటాడు, దుఃఖపడు మీరు ధన్యులు, మీరు నవ్వెదరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమె హల్లెలూయా. కాబట్టి ప్రభు అడుగుతున్నాడు, నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఈస్టర్ పర్వదినాన సరదాగా పైకి కనపడుతున్నావేమో, ఒకవేళ మనసులో ఏదైనా దుఃఖం కలిగినట్లయితే ప్రభువుకు నువ్వు సరైన జవాబు చెప్పినట్లయితే ప్రభు నీకు ఆదరణ కలగజేయబోతున్నాడు. రెండవది ఇంకా ప్రభు అడుగుతున్నటువంటి రెండవ ప్రశ్న ఏమిటి అంటే, ఆయన అడుగుతున్నటువంటి ప్రశ్న, నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు అన్న ప్రశ్న రెండవదిగా ఆయన అడుగుతున్నాడు. చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. చూడండి, ద బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 21 verses. వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? చాలు సరండి. ప్రభు రెండవదిగా అడుగుతున్న ప్రశ్న, నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఇదే మాట అక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇంచుమించుగా కూడా ఆయన 3 సార్లు ఆ మాట అడిగాడు. 3 times he has asked to Simon Peter. 3 సార్లు ప్రభు అడుగుతున్నాడు, డూ యు లవ్ మీ? నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అప్పుడు అంటాడు, అయ్యా నీకు తెలుసు కదా నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాను. అండ్ అగైన్ సెకండ్ టైం ఈ ఆస్కింగ్, మరలా అడుగుతున్నాడు, అయ్యా నీవు నన్ను ప్రేమిస్తున్నావా? మరలా 3వసారి కూడా ప్రభు అడుగుతూ ఉన్నాడు. ప్రభు ఈరోజు మనల్ని కూడా అడుగుతున్నాడు, నీవు ఎవరిని ప్రేమిస్తావు? నీవు నిజంగా దేవుని ప్రేమిస్తున్నావా? దేవుని ప్రేమించే వ్యక్తిగా ఉన్నావా? దేవుని పరిచర్యను ప్రేమిస్తున్నావా? దేవుని వాక్యాలు ప్రేమిస్తున్నావా? మనలో చాలామంది కూడా దేవుని మందిరానికి వచ్చిన దేవుని సంబంధమైన అన్నిటినీ కూడా మనం ఏం చేయలేమో, ప్రేమించలేము. కొన్ని వాక్యాలేమో మనకు చాలా బాగుంటాయి, కొన్ని వాక్యాలు ఆశీర్వాదాల గురించి, మేలుల గురించి చెప్పినప్పుడు, అబ్బో ఇది నా కొరకే దేవుడు నిన్ను అట్లా ఆశీర్వదిస్తున్నాడు, ఇట్లా ఆశీర్వదిస్తున్నాడు అనుకుంటాం. అలాగే కొన్నిసార్లు దేవుడు నువ్వు నష్టపోతావు, కష్టపడతావు, ఈ రీతిగా ఉంటే దేవుని శాపం వస్తుందంటే అప్పుడు నువ్వు అనుకుంటుంది, ఖచ్చితంగా మా అత్తగారి కోసమే చెప్పిస్తున్నాడు దేవుడు, ఖచ్చితంగా మా ఇంటి వెనకాల ఆయన కోసమే చెప్పిస్తున్నాడు. అంటే మనకిష్టం లేదు, శాపం అన్నా, దరిద్రం అన్నా, మరణం అన్నా, అపవాదన్నా అవి మనకిష్టం లేదు. మనం వాటిని ప్రేమించట్లేదు. మనకి ఏ కాడికి ఇవ్వు ప్రభువా, అది ఇవ్వు, ఇది ఇవ్వు, ఇవే ఇష్టం. చివరికి మనం చేసేది ఫర్గివ్, మర్చిపోవటం అనమాట. ఆయన దగ్గర అన్నీ తీసుకుని. అందుకే ఆయన అంటున్నాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నిజంగా దేవుణ్ణి ప్రేమించేటటువంటి వ్యక్తి క్రీస్తు కొరకు శ్రమను అనుభవించడానికి కాదంట, క్రీస్తు కొరకు సిలువ వేయబడటానికి కూడా సిద్ధపడతారు. బైబిల్లో కొంతమంది ఉన్నారు, ప్రభువే నా యందు సిలువ వేయబడినని చెప్పుకున్నారు. అపోస్తలుడైన పౌలు ఉన్నాడు, ప్రభువుని ఎంతగా ప్రేమించాడంటే, బ్రతుకుట క్రీస్తే చావు అయితే మేలు, లాభం నాకది చాలు అన్నాడు. ఎంతగా ప్రేమిస్తే ఆ మాట పలకగలిగాడు. స్టెఫనును రాళ్లతో కొట్టి చెప్తున్నప్పటికీ కూడా, ప్రభువుని నేను మాత్రం విడిచిపెట్టనని, రక్తము కారుతున్నప్పటికీ చనిపోయే ఆఖరి మాట కూడా అదే మాట మాట్లాడాడు. ఈ రోజున మనం ప్రభు అడుగుతున్నాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఎంతగా ప్రేమిస్తున్నావు? ఇదిగో నిజంగా నీకు చెప్పుకోగలవా? ప్రభు అడుగుతున్నాడు, డూ యు లవ్ మీ? నీవు నన్ను ప్రేమిస్తున్నావా అన్నప్పుడు మరి నిజంగా బైబిల్లో ఒక మాట ఉంది, ఇదిగో నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను ఆయనను ప్రేమింపవలెను. మనం ప్రేమిస్తున్నామంటే ఏదో నోటితో, ప్రభువా నువ్వంటే నాకు ఇష్టమయ్యా, ప్రభువా నీవు నా మీద అగాపే ప్రేమ చూపించావు కాబట్టి నేను కూడా నీ మీద ప్రేమను
చూపుతున్నాను కాదు. పరిశుద్ధ గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాల్లో ఒక సంఘంతో ఒక మాట అంటాడు, నీ క్రియలు వీటన్నిటి నేను ఎరుగుదును, కానీ మొదట ప్రేమను నీవు కోల్పోయావంటాడు ఒక సంఘంతో. మొదట నీకుండిన ప్రేమ ఏమైంది? కోల్పోయావు. ఒకవేళ నువ్వు ఒకప్పుడు ప్రభువుని ప్రేమించిన వ్యక్తివేమో, ప్రభు కొరకు బాగా ప్రయాసపడ్డావేమో, అయితే ఆ ప్రేమ నేటికి అలాగే ఉందా? ఆ ప్రేమను కోల్పోయావా? కొంతమంది ఒకప్పుడు బాగా ప్రేమించారు. అందుకే తిరిగి రమ్మ క్రైస్తవుడా, తిరిగి రమ్మ విశ్వాసి పాటలు అంటాడు కదా, మండే నిప్పై వెలుగుంది నావే, ఇప్పుడు ఏమైపోయావు? నిగుడు గప్పిన నిప్పు, దానివల్ల మంట రాదు, పక్కన వాటిని మండనివ్వదు. కొంతమంది విశ్వాసులు అలాగే ఒకప్పుడు మండే నిప్పై వెలుగుంది, లెగిస్తే ప్రార్థన, లెగిస్తే ప్రార్థన, ఎక్కడ ప్రార్థన అంటే అక్కడ, ఎప్పుడు సమయం కుదిరితే అప్పుడు ప్రార్థనే. కానీ ఆ తర్వాత నిగురు గప్పినటువంటి నిప్పులాగా, అంటే మొదట వారికి ఉండిన ప్రేమ ఏమయ్యారు? కోల్పోయారు. మొదట వారికి ఉండినటువంటి ప్రేమను పోగొట్టుకున్నారు. అందుకనే ప్రభువు అడుగుతున్నాడు తిరిగి లేచిన తర్వాత, డూ యు లవ్ మీ, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని ప్రభు అడుగుతున్నాడు. దానికి సమాధానం నాదైతే, నన్ను అడిగితే నా దగ్గర ఉంది, మిమ్మల్ని అడిగితే మీ దగ్గరే ఉన్నది. మీ ఎవరంతటి వాళ్ళు చెప్పుకోవాల్సినటువంటిది ప్రభువుకు లెక్క. కాబట్టి అక్కడ అందుకనే సీమోన్ ఒక్కసారి కాదు, 3 times thrice he has asked to Simon Peter, 3 సార్లు అడిగాడు, సీమోను పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? రెండవదిగా ప్రభు అడుగుతున్న ప్రశ్న, ఇదిగో నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? దేవుణ్ణి ప్రేమించేటటువంటి వ్యక్తి అయితే, మనం మన తోటి వాళ్ళు ఎవరినైనా ప్రేమించినట్లయితే వారి పట్ల ఎలాగుంటున్నాం? దేవుని పట్ల ఎలాగా ఉంటా ఉన్నాం? మనకు మనం టాలీ చేసుకోవాల్సిన వారిగా ఉన్నాం. దేవుని ప్రేమించే వ్యక్తి దేవుని కొరకు ప్రయాసపడతాడు, శ్రమను అనుభవిస్తాడు, మాట పడతాడు, అవమానపరచబడతాడు, నిందించబడతాడు, అయినప్పటికీ కూడా ప్రభువును విడిచిపెట్టడు. కొంతమంది ప్రేమించేటటువంటి వ్యక్తులు చిన్న చిన్న విషయాలకు వారు ఏం చేస్తారు? ప్రభు చేతిని విడిచిపెట్టేస్తారు. కానీ నిజంగా దేవుని ప్రేమించే వ్యక్తి ఆశీర్వాదాలే కాదు, నష్టాలు కలిగిన, శ్రమలు కలిగిన, ఇబ్బందులు కలిగిన, అంటిల్ ద ఎండ్ ఆఫ్ లైఫ్ హీ నెవర్ ఫర్సిక్ ద లార్డ్, దేవుణ్ణి విడిచిపెట్టేటటువంటి వ్యక్తిగా మాత్రం ఉండదు. అందుకని పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట అంటాడు కదా, కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే, కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇదిగో కీర్తనకారుడు చూడండి ఎంత ధైర్యంగా చెప్తున్నాడు, యెహోవా నా బలమా, నేను నిన్నేం చేస్తున్నాను? ఆయన చెప్తున్నాడు, అయ్యా నీవే నా బలం, నేను నిన్నేం చేస్తున్నాను? ప్రేమిస్తున్నానని ధైర్యంగా చెప్తా ఉన్నాను. ఈరోజున దేవుణ్ణి ప్రేమించేటటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. లోకమును కానీ, లోకములో ఉన్న వాటిని కాదులే కానీ, ఇదిగో దేవుని యొక్క బలాన్ని, మన కొండ, మన కోట అయినటువంటి మన రాజును మనం ప్రేమించేటటువంటి వారిగా ఉండాలి. ఇహలోక ప్రేమలన్నీ కూడా వ్యర్థం. ప్రేమ, యేసుని ప్రేమ పాటలో రాస్తాడు, తల్లిదండ్రుల ప్రేమ కొంతకాలం, బంధుమిత్రుల ప్రేమ కొంతకాలం, భార్యాభర్తల ప్రేమ కొంతకాలమే, కానీ ఇదిగో దేవుని ప్రేమ శాశ్వత కాలము. కాబట్టి శాశ్వత కాలమైనటువంటి, శాశ్వతము నిలిచేటటువంటి ఇదిగో దేవుడి మనం ప్రేమించేటటువంటి వారిగా ఉండాలి. ఎందుకంటే దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను. కాబట్టి లోకం ఆయన ద్వేషించింది, ప్రేమించలేదు. లోకం ఆయన మీద పగబట్టింది, ఆయన రక్తం కల్లార చూసింది, ఆయన మరణానికి కారణం చేసింది. కానీ అయినా సరే ఈ హస్ సో లవ్డ్ us, అయినప్పటికీ కూడా ఆయన మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు? ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే తండ్రి వీరేమి చేశారు వీరికి తెలియదు గనక క్షమించమన్నాడు. చూడండి, అందుకని ఆయన అంటున్నటువంటి మాట, మనం దేవుణ్ణి ప్రేమించేటటువంటి వారిగా ఉండాలి. కాబట్టి ఆ రీతిగా కానీ మనం ప్రేమించినట్లయితే 91వ కీర్తన 4లో అంటాడు కదా, దేవుని ప్రేమిస్తే ప్రతి సమస్య నుండి కూడా ఏమవుతామంట? తప్పించబడతాం. అక్కడ ఆ మాట చదవండి, ఎవరైనా తీస్తే, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యమును కేడెమును. చాలు జ్ఞాపకం చేసుకున్నట్లయితే 91వ కీర్తన ఆ యొక్క 4వ వచనంలో ఆయన చెప్తున్నటువంటి మాట ఏమిటి అంటే, దేవుణ్ణి ప్రేమించినట్లయితే ఆయన రెక్కలతో మనలను కప్పి, ఆయన మనకు ఎలాగుంటాడంటే ఇదిగో ఆశ్రయముగా ఉంటాడు, సత్యము కేడముగా ఉంటాడు.
పైన ఇంకా కొన్ని మాటలు అంటాడు, వేటకాని ఊరిలో నుండి విడిపిస్తాడు, నాశనకరమైన తెగుల్లో నుండి తప్పిస్తాడు, జిగటగల ఊపిలో నుండి కూడా పైకి. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించాలి. ఉదాహరణ జ్ఞాపకం చేసుకుంటే మనం ఒకసారి కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎరుకోని వేగులు చూడటానికి కొంతమంది స్పైస్ వెళ్తారు ఆ ఇజ్రాయెల్ తరపు నుండి కూడా. అంటే వేగు చూచేటటువంటి వారు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ రాజుకు వర్తమానం వెళ్ళిద్ది, ఇలా ఇశ్రాయేలు నుంచి వేగు చూడటానికి వచ్చారు, మనం వారిని పట్టుకుంటే మంచిదన్నప్పుడు రాజు ఆజ్ఞిస్తాడు. బికాజ్ ఆఫ్ ద కమాండ్ ఆఫ్ ద కింగ్, రాజు యొక్క ఆజ్ఞ ప్రకారం ఆ సైన్యం వస్తుంది వీరిని పట్టుకుంటానికి కొంతమంది సైనికులు. అయితే రాహాబు అనేటటువంటి ఒక స్త్రీ వారిని తన ఇంటిలోనికి పిలిచి, అయ్యా త్వరలో ఈ దేశాన్ని దేవుడు మీకు అప్పగించబోతున్నాడని నాకు తెలుసు, దేవుడు మీకు అప్పగించినటువంటి తర్వాత నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాని వారిని తన ఇంటిలో ఒక గంప కింద దాచిపెట్టి ఆ సైనికులు ఇల్లు తిరుగుతూ ఇంటికి కూడా వచ్చి, అమ్మా మన దేశాన్ని వేగు చూడటానికి, మన దేశాన్ని దోచుకోవటానికి కొంతమంది వచ్చారు, వారిని నువ్వేమైనా చూసావన్నప్పుడు ఆమె చాలా సింపుల్ పని, అయ్యా నా దగ్గరే ఉన్నారు, నా ఇంట్లోనే ఉన్నారు, ఇదిగో అక్కడ ఉన్నారు, పట్టుకెళ్ళండి అంటే రాజు ఏదైనా బహుమానం ఇవ్వచ్చు ఆమెకి, అంతే కదా. వేగుల వారిని పట్టించినందుకు ఆవిడ ఏం చెప్పిందంటే, అయ్యా నేను చూసిన మాట వాస్తవమే, కానీ వారు ఈ ప్రాంతం గుండా ఇటు వెళ్ళారు, మీరు వేగిరమా వెళితే వారిని పట్టుకొనవచ్చు అంటే ఆవిడ అబద్ధం చెప్పింది. ఆమె ఇంట్లో ఉంచుకుని అబద్ధం చెప్పింది. ఎందుకని? ఆమె దేవుని పిల్లలను ప్రేమించింది, అంటే దేవుణ్ణి ప్రేమించింది. అదే ఆవిడ అబద్ధం చెప్పిందన్న విషయం రేపు తెలిసినా ఏం పని అయిపోయింది. నిజం చెప్తే బహుమతి వస్తుంది, అబద్ధం చెప్పిందని తెలిస్తే ఆమెకు శిక్ష వచ్చింది. అయినప్పటికీ కూడా ఆవిడ దేవుని ప్రేమించింది కాబట్టి ఇదిగో వారిని దాచిపెట్టి ఇంటి కిటికీ నుండి కూడా కిందకు దించి అయ్యా మీరు నన్ను జ్ఞాపకం చేసుకుని దేవుడు ఈ ప్లేస్ మీకు ఇస్తే అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే ఈ జరిగినటువంటిది అక్కడ యుద్ధానికి బయలుదేరుతున్నప్పుడు అక్కడ నాయకుడితో చెప్పినప్పుడు ఆయన అంటాడు కదా, ఇదిగో మన వారిని ప్రేమించి పట్టిస్తే బహుమానం వచ్చిద్దని తెలిసినా, ఒకవేళ అబద్ధం చెందిపోయిందని తెలిస్తే శిక్ష వచ్చిద్దని తెలిసినప్పటికీ కూడా ఆవిడ మన వారిని ప్రేమించిందంటే మన దేవుణ్ణి ప్రేమించింది. కాబట్టి దేవుడు ఆ పట్టణాన్ని మనకిచ్చినప్పుడు తనకు కానీ తన కుటుంబానికి కానీ ఏ హాని కలగకూడదు. దానికి ఇదే మీ కానవాలు. ఏ ఇంటికైతే ఎర్రని దారం కట్టుందో ఆ ఇంటిలో ఉన్న వారికి కానీ ఆ ఇంటికి కానీ ఏ నష్టమో కలగకూడదని చెప్పాడు ఆయన ఆజ్ఞ. వెళ్తారు, గోడలు కూలిపోయి దొరికినట్టు కొల్లగొడుతున్నారు, చంపుతున్నారు, దోచుకుంటున్నారు. అయితే ఆ ఎర్రని దారం ఏ ఇంటికైతే కట్టిందో ఆ ఇంట్లో ఉన్న వారందరూ కూడా క్షేమంగా ఉన్నారంట. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దామా. యెరికో పట్టణంలో అంతమంది నాశనం అంతమైపోయినా ఆ కుటుంబం మాత్రం క్షేమంగా ఉండటానికి కారణం వారు దేవుణ్ణి ప్రేమించారు. దేవుణ్ణి ప్రేమించేవారు క్రియల ద్వారా తమ కార్యాలను చేస్తారు, చూపిస్తారు. ఆ తర్వాత ఆమె పరిస్థితి ఏమైందంటే చివరిగా రాహాబు అనేటటువంటి ఆమె, మీరు మత్తయి సువార్త 1 చూసుకుంటే యేసుక్రీస్తు వారి వంశావళిలో ఆమె పేరు రాయబడి, ఆవిడ తర్వాత ఇశ్రాయేలుతో తీసుకెళ్ళిపోయారు. నువ్వు ఒక్కదాని ఎందుకని వాళ్ళు కలిసిపోయింది. అయితే ఆవిడ ఇశ్రాయేల్ వ్యక్తి వివాహం చేసుకుంటాడు. రాహాబు సల్మాను నందు బోయాజును కనెను, బోయాజు రూతు నందుని ఈ రీతికి అక్కడ రాయబడి ఉన్నాయి. చివరికి యేసుక్రీస్తు వారి వంశావళిలో ఒక వేశ్య పేరు, అన్యురాలి పేరు రాయబడిందంటే ఆవిడ దేవుణ్ణి అంతగా ప్రేమించింది కాబట్టి. ఆ రోజు దేవుణ్ణి ప్రేమించినటువంటి స్త్రీ ఒక శపితమైన, యెరికో అనగా అది శపితమైన ప్రాంతం కదా. ఇప్పుడు ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళుతుంటే దొంగల వాడిని ఏం చేశారు, కొట్టి దోచుకున్నారు. అంటే యెరికో గాయాలకు దెబ్బలకు దిగి వెళ్ళే ప్రాంతానికి సాదృశ్యంగా ఉంది, ఎక్కి వెళ్ళే ప్రాంతానికి సాదృశ్యంగా లేదు. అటువంటి శపితమైన ప్రాంతంలో ఉన్న ఒక స్త్రీ, ఆ మిద్దె మీద గోడ మీద ఉండే ఒక స్త్రీ, ఇష్టానుసారమైన జీవితం జీవించే ఒక స్త్రీ దేవుడు ఇశ్రాయేలు వంశంలో చేర్చాడు. యేసుక్రీస్తు వంశావళిలో పేరు కూడా రాశాడంటే దానికి కేవలం ఒకే ఒక్క కారణం, ఆవిడ దేవుణ్ణి, దేవుని పిల్లలను ప్రేమించింది. ఈరోజు ప్రభు అడుగుతున్నాడు, గుడ్ షెపర్డ్ సంగమా, డు యు లవ్ మీ? మీరు నన్ను ప్రేమిస్తున్నారా? నిజంగా మీరు నన్ను ప్రేమిస్తున్నారా? నా పరిచర్యను ప్రేమిస్తున్నారా? ఈరోజు సాయంత్రం 5ంటికి చూద్దాం ఎంతమంది ప్రేమించే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎలాగున్నా సాయంత్రం అయిన తర్వాత
కనపడుతుంది. చూద్దాం, దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ అంటే క్రియల ద్వారా కూడా చూపాలన్నాం కాబట్టి ఈరోజు సాయంత్రం జ్ఞాపకం చేసుకుందాం. ఓకే, మూడవదిగా మరొక మాట చెప్తాను, టైం ఎక్కువ లేదు. ఆ మూడవదిగా మరొక ప్రశ్న ప్రభు అడుగుతూ ఉన్నాడు కదా. మూడవదిగా మరొక ప్రశ్న ప్రభు అడుగుతూ ఉన్నాడు. ఆయన, పిల్లలారా, తినుటకు మీ యొద్ద ఏదైనా ఉందా? ఒకటేమో, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు అన్నాడు. రెండవదేమో, డూ యు లవ్ మీ, మీరు నన్ను ప్రేమిస్తున్నారు అన్నాడు. మూడవదిగా, మీ యొద్ద తినుటకు ఏదైనా ఉన్నదా అన్నాడు. యోహాను సువార్త 21వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 21, 21వ అధ్యాయం 5వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా, చాలండి. ప్రభు అన్నాడు, అక్కడ రాశారు కూడా, యేసు, పిల్లలారా, మీ యొద్ద ఏదైనా ఉన్నదా. భోజనమునకరైన స్పష్టంగా అక్కడ అడుగుతా ఉన్నా, నాకు ఆకలిగా ఉంది, భోజనము చేయుటకు మీ వద్ద ఏదైనా ఉన్నదా. ఈ భూలోకంలో జీవించిన కాలంలో భౌతికంగా ఆయన ఉన్నప్పుడు ఆకలిగా ఉన్న సందర్భం ఉంది. తిరిగి పునరుద్ధానుడైన తర్వాత కూడా ఆకలిగా ఉన్న సందర్భం ఉంది. అప్పగించబట్టడానికి ముందుగా ఒక అంజూరపు చెట్టు దగ్గరకు, అక్కడ బైబిల్లో ఏమని రాశారంటే, ఆయన ఆకలిగొని ఒక అంజూరపు చెట్టు యొద్దకు వెళ్ళగా అన్నారు. ఇప్పుడు కూడా ఆయన అక్కడికి వచ్చి శిష్యుల దగ్గరకు గదిలోనికి వచ్చినటువంటి తర్వాత అన్నాడు, పిల్లలారా, తినుటకు మీ యొద్ద ఏదైనా ఉన్నదా. ఈరోజు ప్రభు మనల్ని అడుగుతున్నాడు, తినుటకు మీ యొద్ద ఏదైనా ఉన్నదా. ప్రభు ఆతిథ్యం ఇవ్వటకు నీ యొద్ద ఏదైనా ఉన్నదా. నిజంగా ఆ సముద్రములు చేపలు పడుతున్నటువంటి శిష్యులను ప్రభు అడుగుతున్నాడు. అదిగో, ఆత్మీయంగా పిలుపును మర్చిపోయి, ఇక ప్రభువు మనతో లేడు, మనం ప్రభువు లేనప్పుడు మనం ఎందుకు ఉండాలి, ఎలా పరిచయం చేస్తామని తమ పాత పనిలోనికి, మొదటి ప్రేమను కోల్పోయి అక్కడికి వెళ్ళిన సందర్భంలో ప్రభు వారి దగ్గరికి వెళ్ళి, ఇదిగో చక్కని పిలుస్తుంది. ఏమని? పిల్లలారా. మాట వినలేదు, మరలా వెళ్ళిపోయారు, లోకంలో కలిసిపోయారు. అయినా పిల్లలారా ఆయన ప్రేమించి పిలుస్తున్నాడు. కానీ ఒక గద్దింపు మాటను కూడా మనం ఏదైనా చెప్పిన పని సరిగా చేయకపోతే మనం పద్ధతిగా చాలా కోపంగా మాట్లాడదాం, నిక్ నేమ్స్ పెట్టి మాట్లాడతాం. కానీ ప్రభు వారిని ఏమంటున్నాడంటే, ఆత్మీయ పిలుపును మర్చిపోయి వారు వెళ్ళిపోయినా చేపలు పడుతున్న వారి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, పిల్లలారా, మీ యొద్ద తినుటకు ఏదైనా ఉన్నదా అని వారిని అడుగుతూ ఉన్నాడు. మరి అలాగే మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇదిగో మనం కూడా మన విషయంలో కూడా ప్రభు ఆకలి కొని ఉన్నాడు. దీని గురించి మొన్న 5వ మాటలోనెప్పుడు మీకు చెప్పు ఉంటారు. గుడ్ ఫ్రైడే రోజు దాహం ఇమ్మని అడిగాడు కాబట్టి దాని దగ్గర ఆకలి గురించి కొన్ని విషయాలు మీరు జ్ఞాపకం చేసుకుని ఉంటారు. అయితే ఆయన ఆకలి కొనినటువంటిది దేని కొరకు అంటే, ఆయన ఆత్మల కొరకు ఆకలి కొని ఉన్నాడు. ఆయన ఆత్మల కొరకు, రక్షణ కొరకు, లోకంలో తప్పిపోతున్నటువంటి వారిని ప్రభువులోనికి నడిపించడం కొరకు, అపవాదికి దగ్గరగా ఉన్న వారిని ఇదిగో దేవుని యొద్దకు నడిపించడం కొరకు ఆయన ఏం కొని ఉన్నాడంట? ఆకలి కొని ఉన్నాడు. చూడండి, కొంతమంది పని పాట లేని వాళ్ళకి పొద్దుగూకలు ఆకలి అవుతానే ఉంటుంది. వాస్తవం చెప్పాలి, ఏదో ఒక పని పెట్టుకుని పని చేసే వాళ్ళకి ఆకలి అనేటటువంటిది అనిపించదు. ఎందుకంటే వాళ్ళకి పని మీద ధ్యాస ఉంటుంది కదా. అరే, ఈ పని అయిపోయాక, ఈ కొంచెం అయిపోయాక, ఈ కొద్దిగా కంప్లీట్ అయ్యాక తిందాములే, సమయానికి తినాలన్న రూలు వాళ్ళకి ఉండదు. ఖాళీగా కూర్చున్న వాళ్ళకి ఏంటంటే ఏదో ఒకటి నోట్లు వేసుకొని నవలాలి అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక పనిలో పడిన తర్వాత ఆ టైమింగ్ అనేది మర్చిపోతాం. అది మన అనుదిన పని కానీ, ఇంటి పని కానీ, లేదా బయట ఏదైనా వర్క్ వెళ్ళినా కానీ, పని చేస్తూ ఉన్నప్పుడు ఆహార విషయాన్ని మనం మర్చిపోతాం. ఈ కొద్దిగా కంప్లీట్ అయితే తిందాం. నిన్న అక్కడ గ్రౌండ్ దగ్గర వర్క్ జరుగుతూ ఉంది. 12:30 భోజనానికి వెళ్దామన్న వాళ్ళన్నా, ఈ కొద్దిగా చేస్తే అయిపోద్ది వెళ్దామన్నా. 1 గంటకి వెళ్దామన్నా, మళ్ళా అన్నారన్నా ఈ 4 బల్లలు ఎక్కిస్తే అయిపోద్ది వెళ్దామన్నారు. ఎందుకంటే నేను ఇక్కడ ఊరకు కూర్చున్నా, నాకు ఆకలి అవుతుంది కాబట్టి వస్తే తిందామని నా బాధ. అక్కడ మళ్ళా అన్న 1:15 ఇప్పుడు అన్న పదండి, ఎండ ఎక్కువగా ఉంది, మళ్ళీ వచ్చి చెదిరిగానన్న. పాస్టర్ గారు, లేదు పాస్టర్ గారు, ఈ కొద్దిగా మార్జిన్ వేస్తే అయిపోద్ది. అలాగ వాళ్ళు 2ంటికి వచ్చారు. అంటే వాళ్ళకి ఎందుకు ఆకలి అనిపించలేదు, వాళ్ళు
నేను కూర్చుని ఉన్న వాళ్ళు బాగా ప్రయాసపడుతున్నారు, బాగా ఎండగా ఉంది, ఎందుకు అవ్వలేదంటే వారి పనిలో ఉన్నారు, నేను ఖాళీగా ఉన్నాను. అలాగే ప్రభు దేని కొరకు ఆకలి కొన్నాడు అంటే దేవుని పని కొరకు ఆయన ఆకలి కొని కొన్నాడు. మీకు దేవుని పని అప్పగించాను, మీరు ఆ పనిని, పిలుపుని విడిచిపెట్టి చేపలు పట్టుకోవడానికి వచ్చారు. మీకు అప్పగించిన పని ఏంటి? ఇదిగో మీరు మరలా దేవుని పనిలోకి రావాలని నేను ఆకలి కొని కొన్నాను. కాబట్టి మూడవదిగా ప్రభు అడుగుతున్నాడు కదా, ఇదిగో మీ యొద్ద భోజనమునకు ఏదైనా కడుపు నింపటానికి ప్రభువుని, ఇదిగో ఆత్మ సంబంధంగా ఆత్మీయ వరాలు ఏమన్నాయి నీ దగ్గర? ప్రభు ఇదిగో భోజనమునకు నీ యొద్ద ఏమైనా ఉన్నదని అడిగినప్పుడు, అయ్యా ఈ 4 ఆత్మలు నేను రక్షించాను, ఈ 10 ఆత్మలను నేను రక్షించాను, లేకపోతే ఇదిగో నేను ఈ తలాంతి కలిగి ఉన్నాను, ఈ పరిచర్యలో వాడబడుతున్నాను, నీ ఆత్మీయ ఆకలి తీర్చడానికి నా యొద్ద ఇది ఉన్నది ప్రభు అని చెప్పగలిగేటటువంటి భాగ్యం ఏదైనా నీలో ఉందా? ప్రభు అడుగుతా ఉన్నాడు కదా, నేను ఆకలి కొని ఉన్నాను, భోజనమునకు మీ యొద్ద ఏదైనా ఉన్నదా అంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సన్నిధిలో మూడవ ప్రశ్న ఏంటి అంటే, ఇదిగో నేను తినుటకు ఏదైనా తిన్న సందర్భం ఉందా అంటే ఉంది. శిష్యులందరూ ఒక చోట రూమ్లో ఉన్నప్పుడు తోమ పట్టుకు చూస్తే కానీ నేను నమ్మను అంటాడు. గాయాల్లో వేలు పెట్టి చూస్తాడు, చూసిన తర్వాత నమ్మిన తర్వాత ఆయన అంటాడు, మీ దగ్గర తినుటకు ఏదైనా ఉందా అని అడిగితే వారు కాల్చిన చేప ముక్క ప్రభుకి ఇస్తే ఆ చేప ముక్కను ప్రభు తిన్నాడని బైబిల్లో రాయబడి ఉంది. కాబట్టి ఆయన భౌతికంగా తినిన సందర్భం కూడా ఉంది, కానీ ఇక్కడ ఆయన అడిగిన సందర్భం మాత్రం ఆత్మల కొరకై ఆయన ఆకలి కొని ఉన్నాడు. కాబట్టి ఈస్టర్ పర్వదినాన పునరుద్ధానుడైన ప్రభు 3 ప్రశ్నలు మనల్ని అడుగుతున్నాడు. ఏమనంటే, 1 ఎందుకు ఏడ్చుచున్నావు, 2 నీవు నన్ను ప్రేమిస్తున్నావా, 3 తినుటకు మీ యొద్ద నాకు భోజనము పెట్టుటకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా? భోజనము పెట్టుటకు మీ యొద్ద ఏదైనా ఉన్నదా? ఈ మధ్యాహ్నం నీ సమాధానం ఏంటి? యేసు ప్రభు చనిపోయిన తర్వాత అరిమత యేసేపు తీసుకెళ్ళాడు. అంతకన్నా ముందు దేవాలయపు తెర చిరిగింది, ఇదిగో పగలు రాత్రిగా మారిపోయింది, ఆకాశ పక్షులన్నీ గోళ్ళకెళ్ళిపోయినాయి, భయంకరమైన వాతావరణం ఏర్పడింది, సమాధులు తెరవబడ్డాయి, చనిపోయిన వారు తిరిగి లేపబడ్డారు, ఇవన్నీ ఉన్నాయి. తర్వాత ఈ అరిమత యేసేపు అనేటటువంటి వ్యక్తి యేసు ప్రభువారిని తీసుకుని వెళ్ళి ఆయన కొరకు తొలిపించుకున్న సమాధిలో ప్రభువారిని ఉంచాడు. ఆయన ఎటువంటి వాడు? నీతిమంతుడు, సజ్జనుడు, ధనవంతుడు, అంత మాత్రమే కదా ప్రభు యొక్క శిష్యుడు. ఆయనలో 5 లక్షణాలు జ్ఞాపకం చేసుకున్నాం. అయితే సమాధి చేయబడిన తర్వాత 3వ దినాన తిరిగి లేచాడు. తిరిగి లేచిన దానికి సాక్ష్యం ఏమిటంటే ఖాళీ సమాధి సాక్ష్యం, 2 దేవుని దూతలు సాక్ష్యం ఇచ్చే, 3 ప్రవచనాలు చెప్పాయి, 4వదిగా ఆయన ఆరోహం కూడా సాక్ష్యం ఇచ్చింది. అయితే తిరిగి లేపబడినటువంటి ప్రభు 40 దినాలు కూడా ప్రజలతో ఉండి 41వ దినాన ఆయన ఆరోహణమై వెత్తబడ్డాడు. అయితే ఈ 40 దినాల్లో ఆయన తిరిగి లేపబడిన తర్వాత మొదటిగా అడిగినటువంటి 3 ప్రశ్నలు ఈ ఈస్టర్ దినాన మనల్ని కూడా అడుగుతున్నాడు కదా. ఎందుకొరకు నీవు ఏడ్చుచున్నావు, లేదా నీవు నన్ను ప్రేమిస్తున్నావా, లేదా నాకు భోజనము పెట్టుటకు మీ యొద్ద ఏదైనా ఉన్నదా? నీ సమాధానము నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? మోకరించు, ప్రార్థన ద్వారా. అయ్యా, ఈ ప్రశ్న నీవు నన్నే అడిగితే నా సమాధానం ఇదని నీ ప్రార్థన ద్వారా ప్రభువు తెలియపరుద్దాం. అందరూ మోకరిద్దాం, ప్రార్థన ద్వారా ప్రభుకి మన సమాధానం తెలియజేద్దాం. ప్రభు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. అందరూ కూడా మోకరిద్దాం, మన స్థలాల్లో మోకరించయ్యా. నువ్వు నిజంగా నన్ను కానీ అడిగినట్లయితే, నిజముగా నువ్వు కానీ నన్ను కానీ ప్రశ్నించినట్లయితే, నీవు నిజంగా తినుటకు నా యొద్ద ఏదైనా ఉన్నదన్నట్లయితే, ఆత్మఫలాలు ఉన్నాయా? ఇదిగో ఆత్మఫలాలు ఉంటే ఎన్ని ఉన్నాయి నీ దగ్గర? ఎన్ని ఆత్మఫలాల ద్వారా నీవు ముందుకు కొనసాగుతూ ఉన్నావు? స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ప్రభువుని అడుగుదాం. స్తోత్రములు తండ్రి. స్తుతి, స్తుతి, స్తుతి. కృప కలిగిన దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా.
జయ జయ యేసు జయ యేసు, జయ జయ క్రీస్తు జయ క్రీస్తు, జయ జయ యేసు జయ యేసు, జయ జయ క్రీస్తు జయ క్రీస్తు, జయ జయ రాజా జయ రాజా, జయ జయ రాజా జయ రాజా, జయ జయ స్తోత్రం జయ స్తోత్రం, జయ జయ స్తోత్రం జయ స్తోత్రం, జయ జయ యేసు జయ యేసు, జయ జయ క్రీస్తు జయ క్రీస్తు, మరణము గెలచిన జయ యేసు, మరణము ఓడెను జయ యేసు, మరణము గెలచిన జయ యేసు, మరణము ఓడెను జయ యేసు, పరమ బలము సగు జయ యేసు, పరమ బలము జయ యేసు, శరణము నీవే జయ యేసు, శరణము నీవే జయ యేసు, జయ జయ యేసు జయ యేసు, జయ జయ క్రీస్తు జయ క్రీస్తు, జయ జయ యేసు జయ యేసు, జయ జయ క్రీస్తు జయ క్రీస్తు, సమాధి గెలచిన జయ యేసు, సమాధి ఓడెను జయ యేసు, సమాధి గెలచిన జయ యేసు, సమాధి ఓడెను జయ యేసు, మరణము గెలచిన జయ యేసు, అమరమూర్తి విజయ యేసు, మరణము గెలచిన జయ యేసు, అమరమూర్తి విజయ యేసు, జయ జయ యేసు జయ యేసు, జయ జయ క్రీస్తు జయ క్రీస్తు, జయ జయ యేసు జయ యేసు, జయ జయ క్రీస్తు జయ క్రీస్తు, సాతాను గెలిచిన జయ యేసు, సాతాను ఓడెను జయ యేసు, సాతాను గెలిచిన జయ యేసు, సాతాను ఓడెను జయ యేసు, పాతవి గతించే జయ యేసు, పాతవి గతించే జయ యేసు, దాతవు నీవే జయ యేసు, దాతవు నీవే జయ యేసు, జయ జయ యేసు జయ యేసు, జయ జయ క్రీస్తు జయ క్రీస్తు, జయ జయ యేసు జయ యేసు, జయ జయ క్రీస్తు జయ క్రీస్తు. ఈ మధ్యాహ్న కాల సమయంలో కృప కలిగిన దేవుడు మరణాన్ని జయించి, సమాధిని జయించి, బండను గెలిచి, ముద్రను గెలిచి, కావలిని గెలిచి, సాతాన్ని గెలిచి, పునరుద్ధానుడై మనలను 3 ప్రశ్నలు అడుగుతున్నాడు కదా. వై డు యూ వీపింగ్, ఎందుకు ఏడ్చుచున్నావు? రెండవదిగా, డు యూ లవ్ మీ, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? మూడవది అడుగుతున్నాడు కదా, డు యూ హ్యావ్ ఎనీథింగ్ టు గివ్ మీ ఈటబుల్ థింగ్, ఏదైనా తినుటకు నీ యొద్ద ఉందా? ఇదిగో 2025 సంవత్సరముల క్రితం ప్రభువు అడిగిన ప్రశ్న నేడు కూడా ఈ సంఘములో నిన్ను అడుగుతూ ఉన్నాడు. ఈరోజు ప్రభు నిన్ను అడుగుతున్నాడు కదా, ఇదిగో ఎందుకు ఏడ్చుచున్నావు, ఎందుకు ఏడ్చున్నాను కారణంగా చెప్పినట్లయితే, ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వెదరు అని ప్రభు అంటా ఉన్నాడు.
రెండవదిగా ప్రభు అంటున్నాడు కదా, డు యు లవ్ మీ, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఇదిగో నీవు నిజంగా ప్రభువును ప్రేమించే బిడ్డగా ఉన్నావా, విశ్వాసిగా ఉన్నావా? కీర్తనకారుడు యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. అయితే నువ్వు ఒక సంఘంతో అంటున్నావు కదా, నీకుండిన మొదటి ప్రేమను కోల్పోయావని. ఒకవేళ ఒకప్పుడు ప్రేమను కలిగిన వ్యక్తివే, నీ ప్రేమ క్రియల ద్వారా, మాటల ద్వారా, సాక్ష్యముల ద్వారా, పాటల ద్వారా చూపించినప్పటికీ కూడా మేబీ ఒకవేళ ఏదైనా పరిస్థితిని బట్టి మొదటి ప్రేమను కోల్పోయావా? మరలా ప్రేమను పొందాలని ఆశపడుతున్నట్లయితే, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నటువంటి దేవుడు, వీడు ఒక నీ ఎడల కృప చూపిస్తున్నటువంటి ఆయన ఆ ప్రేమను నీ ఎడల నొసగుటకు సిద్ధంగా ఉన్నాడు. డు యు రెడీ టు రిసీవ్? నీ ఒకవేళ పొందుటకు సిద్ధంగా ఉన్నావా? ప్రభు అన్నాడు, నాకు ఇచ్చుటకు మీ యొద్ద ఏదైనా ఉందా? ఇదిగో ప్రభు నీకు తలాంతులు ఇవ్వలేదా? ఆత్మఫలాలు ఇవ్వలేదా? ఆత్మవరాలు ఇవ్వలేదా? అదే అయ్యా నీవు నాకు ఇది ఇచ్చావు, నీకు ఇచ్చుటకు నా దగ్గర ఇది ఉంది ప్రభువా, పునరుద్ధానుడైన దేవా నీకు నేను ఇది ఇస్తాను ప్రభువా. ఇదిగో ప్రభు అడిగిన 3 ప్రశ్నలకు నా యొద్ద సమాధానం ఉందయ్యా. ఇదిగో నేను ప్రభువుకు సమాధానం చెప్పాలనుకుంటున్నాను. వారు మీ కుడి చేతిని పైకెత్తండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన ద్వారా ముందుకు కొనసాగుదాం. ఇదిగో నా దగ్గర సమాధానం. నిజంగా ప్రభు నీవు నన్ను ప్రేమిస్తున్నావంటే ఇది నా సమాధానం. ప్రభు నీ యొద్ద ఏదైనా ఉందంటే ఇదే నా సమాధానం. ఒకవేళ ప్రభు నువ్వెందుకు ఏడుస్తున్నావంటే ఇదే నా సమస్య. ఇదిగో నయ్యా స్తోత్రాలు, స్తోత్రాలు. పరిశుద్ధుడు అయినటువంటి దేవా నీ నామానికి వందనాలు. అనేక మంది బిడ్డల వారి కుడి చేతిని పైకెత్తి ఈ పునరుద్ధాన దినాన్ని మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా వారి కుడి చేతిని పైకెత్తారయ్యా. ఎందుకు ఏడుస్తున్నావంటే వారి సమస్య కొరకు ఎత్తారు. నీవు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావంటే ఇదిగో ఎంత ప్రేమిస్తున్నానో చెప్పడానికి వారి కుడి చేతిని పైకెత్తారు. తినుటకు మీ యొద్ద ఏదైనా ఉందంటే నా యొద్ద ఈ తలాంత ఉందయ్యా. నీ ఆకలి తీర్చడానికి ఈ ఆత్మ ఉందయ్యా. నీ ఆకలి తీర్చడానికి ఆత్మఫలం ఉందయ్యా అని వారి చెయ్యి పైకెత్తారు. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఈ సమయంలో చెయ్యి పైకెత్తిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకున్నాను. ఇదిగో ప్రభా, ఈ పునరుద్ధానం మాకు గొప్ప బలము చేయను గమనించండి. చెయ్యి పైకెత్తిన అయినా నీకు సమాధానం చెప్పిన ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించి కృప చూపండి. అలాగే తదుపరి బల కార్యక్రమాలకు సిద్ధపడుతూ ఉండగా పరీక్షించుకుని, వివేచించుకుని, తీసుకుని, పొందుకుని గొప్ప కృపను మేలును కలగజేస్తారని మరొక్క మారు తండ్రి ఇంతవరకు జరిగిన విధానం బట్టి జయోత్సాహం చేయించు. చెయ్యి పైకెత్తి సమాధానం చెప్పిన బిడ్డ ఒకవేళ ఇంకా సమస్య కొరకు ఏడ్చుచున్నట్లయితే, మీరు అన్నారు కదా ఏడ్చుచున్న మీరు ధన్యులు నవ్వెదరని, వారి ఏడ్పును కన్నిటిని నాట్యంగా మార్చుతారని నజరేయుడైన యేసు అతి శ్రేష్ఠ నామములో అతి వినయము గడిగి ముందుకు కొనసాగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. ఈ సమయంలో అందరూ కూడా పైకి